రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే ఆర్డర్తో 6,729 మంది పైన వేటు వేసింది. ప్రభుత్వంలో పలు శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ పదవీ విరమణ చేసి కాంట్రాక్టర్ పై పనిచేస్తున్న వారిపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో అటెండర్ నుంచి ఐఏఎస్ల దాకా ఉన్నారు. ఈ జాబితాలో హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు మరికొందరు ముఖ్య అధికారులు ఉన్నారు. వీరి స్థానంలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం ప్రభుత్వంలో సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సుదీర్ఘకాలంగా రిటైర్ అయిన కీలక హోదాల్లో కొనసాగుతున్న వారిపైన వేటు వేశారు. ఏకంగా 6,729 మందిని ఒక జీవోతో ఇంటికి పంపారు. ఇందులో అనేక హోదాల్లో కొనసాగుతున్న వారున్నారు. జాబితాలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ జి కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరుకల్లా అందరినీ తొలగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ జాబితాతో ఉన్న వారి సేవలు అవసరమని గుర్తిస్తే వారిని తిరిగి నియమించుకోవడానికి వీలుగా మరో నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు మున్సిపల్ శాఖలో కొనసాగుతున్న 177 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని తక్షణమే తొలగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ జాబితాలో హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మెట్రో రైల్, రెరా, మెప్మా, కూడా, వైటీడీఏ ఇలా వివిధ భాగాల్లో పనిచేస్తున్న విశ్రాంత ఐఏఎస్లు, ఆర్టీఓలు, డిఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సెక్షన్ ఆఫీసర్లతో పాటుగా పలు క్యాడర్లకు చెందిన అధికారులు ఉన్నారు. విద్యుత్ శాఖలో మరికొందరు డైరెక్టర్లను కూడా తొలగించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇరిగేషన్లో ఇప్పటికే 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక పోలీస్ శాఖలోనూ పలువురిని తప్పించారు. ఇప్పుడు మరికొందరిపైన నిర్ణయానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ నిర్ణయంతో కీలక శాఖలుగా ఉన్న రెవెన్యూ, దేవాదాయ, ఆర్ఎండ్బి, విద్యాశాఖ, బీసీ సంక్షేమ, రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు ఇలా పలు కీలక శాఖల ముఖ్య అధికారులు సైతం శాఖల వారీగా ఉత్తర్వులు జారీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కాగా తొలగించిన వారిలో తిరిగి సేవలు అవసరమని భావిస్తే నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెట్రో రైల్ ప్రాజెక్టు ముందు నుంచి పర్యవేక్షిస్తున్న ఎన్వీఎస్ రెడ్డికి తిరిగి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా కొత్తగా నియామకాలను అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు కొత్త నోటిఫికేషన్ల ద్వారా కొత్త వారికి అవకాశం దక్కుతుందంటున్నారు. ఉద్యోగుల ప్రమోషన్లకు అవకాశం ఏర్పడుతుందనే చర్చ సాగుతోంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో ఆసక్తికరంగా మారుతోంది.